ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, అదే కప్పుతో 3/4 కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి. దీనికి చిటికెడంత ఉప్పుని యాడ్ చేసి 2 స్పూన్ల వేడివేడి నూనెను వేసుకుని పిండినిలాగా బాగా పొడి పొడిగా కలుపుకోవాలి. ఇలా ముద్ద కట్టినట్టుగా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు షుగర్, ఒక 2-3 యాలక్కాయలు వేసుకుని షుగర్ని ఇలా పౌడర్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ సోంపు యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని వీలైనంత గట్టిగా కలుపుకోవాలి. ఇక నేను చూపిస్తున్నాను కదా, ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత వీటిని చాక్తో 1/2 ఇంచ్ మందం వచ్చేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్లని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ఆయిల్ హీటింగ్కి పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈ బిస్కెట్ ముక్కలన్నీ వేసుకోవాలి. వేయగానే కలపకూడదు, విరిగిపోతాయి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకుని తీసి పక్కకు పెట్టేసుకుంటే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయిపోతాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.